హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరాన్స్ కిచెన్. ఇవాళ మా రాణీస్ కిచెన్లో మంచి రుచితో సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. మంచి రుచిగా ఎలాంటి మసాలాలు నూర సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే నేనే చెప్పే విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరి అదిరిపోయే రుచితో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం 1 kg చికెన్ తీసుకోవాలి. అలాగే చికెన్ కర్రీ నీసు వాసన రాకుండా నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కర్రీ కోసం 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే కమ్మటి కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్కి ఉప్పు, కారం, పెరుగు బాగా పట్టేలాగా ముక్కలన్నీ కలుపుతూ 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. మీకు సమయం ఉంటే 1 వరకు రెస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కర్రీ కోసం గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఆ తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కలుపుతూ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. దీనితో మన చికెన్ గట్టిగా పీచుగా రాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేశాక చూడండి, చికెన్ నుండి నీళ్లు వచ్చాయి. ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మంచి రుచి కోసం 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేయాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఎండు కొబ్బరి పొడి బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత చికెన్ గ్రేవీ కోసం 1 కప్పు నీళ్లను వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి చికెన్ని 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, చికెన్ బాగా ఉడికి దగ్గర పడింది. హై ఫ్లేమ్లో ఉన్న మంటని లో ఫ్లేమ్లో చేసుకొని చికెన్ మసాలా పొడి వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. కొంతమంది చికెన్ కర్రీలో టమాటా వేస్తారు, నేను ఇక్కడ వేయట్లేను. కావాలంటే టమాటా వేసి మళ్ళీ 2 నిమిషాలు ఉడికించాలి. చికెన్ ఉడికిందో లేదో తెలియాలి అంటే చికెన్ పీస్ ఇలా తీసుకొని నొక్కి చూడండి. చికెన్ పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ బగారా రైస్లో, వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది. కొత్తగా వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీలో ఎండు కొబ్బరి పొడి వేయడం వలన చికెన్ గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.